హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్‌లో నేను చూపించబోయే ఈ రెసిపీ మనకి సమ్మర్ వచ్చేసిందండి. ఇంక ఇక్కడి నుంచి కొంచెం మసాలాలు అవి తగ్గించి సాఫ్ట్‌గా తినాలనుకునే రోజు. ఈరోజు నేను బీరకాయ పాలకూర కర్రీ చేస్తున్నాను. అది మీ అందరి కోసం మా వంటింట్లో చేసి చూపిస్తున్నాను ఈరోజు. ఈరోజు బీరకాయ పాలకూర అండి. స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక పావు స్పూన్ జీరా, ఒక పావు స్పూన్ ఆవాలు, అలాగే ఎండుమిర్చి వేసేసి వేయించుకుందాము. నేను నువ్వుల నూనె వేసానండి, గానుగ నూనె, అందుకనే కొంచెం పొంగులు వస్తుంది, ఏం తెలియట్లేదు. మీరు నార్మల్ ఆయిల్తో చేసుకోండి. ఇప్పుడు పప్పు వేగిపోయింది. ఇందులో సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్ వేసి వేయించుకుంటున్నాను. ఇందులో చిటికెడు పసుపు వేసి కలుపుకొని వేగనిద్దాము. చూడండి, ఆనియన్స్ వేగిపోయినాయి. అలాగే ముందుగా తొక్కు తీసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనిద్దామండి. మేము మధ్యలో ఒక్కసారి విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాము. చూడండి, మనకు ఆల్రెడీ బీరకాయ ముక్కలు 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక పావు స్పూన్ జీరా పొడి వేసేసి బాగా కలుపుతుంది. ఒక చిన్న కప్తో పాలు వేసుకుని బీరకాయలకి ఒక కప్పు మిల్క్ వేసుకున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు వేసేసి ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసేసి మొదలైతే 2 నిమిషాలు ఉడుకుతాను. చూడండి, మనకి కర్రీ ఉడికిపోయింది. ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని కొంచెం దగ్గర పడే వరకు ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చే వరకు ఉడకనిద్దాము. ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, ఎంతో సింపుల్గా, హెల్దీగా, చాలా లైట్గా ఉండే బీరకాయ పాలకూర ఈ సమ్మర్లో రైస్తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోయేది కర్రీ. మీ అందరు కూడా మీ వంటింట్లో ఈ సమ్మర్లో వారానికి ఒకసారి తినండి. బాడీకి కూల్గా, హాయిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.